నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పరామర్శించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఏం చేస్తారో చేయండి, మా పెద్దిని కాపాడండి. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా. యశోద ఆసుపత్రిలో చికిత్స విధానం పరిశీలన, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత. మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందన్న వైద్యులు. ఇక మీరేం చేస్తారో చేయండి, మా పెద్దిని కాపాడండి అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వైద్యులకు చేతులెత్తి నమస్కరించారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని కేసీఆర్ పరామర్శించారు. ఐసీయూ వార్డులోకి వెళ్ళిన ఆయన దాదాపు అరగంట సేపు అక్కడే నిల్చొని పెద్దికి అందుతున్న వైద్య చికిత్స విధానాన్ని, ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇక ఏదైతే మరి గత 2 రోజుల క్రిందట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు గుండెపోటు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి వారి కుటుంబ సభ్యులు తరలించారు. 9 సార్లు మరి కష్టపడి ఆయన కోలుకునే విధంగా మరి కృషి చేసి వైద్యులు అయితే మొత్తానికైతే తన ప్రాణాన్ని కాపాడారు. ఇక ఈ నేపథ్యంలో ఆ విషయం తెలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ చేరుకొని మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి తరలించారు. ఇక తరలించేటువంటి క్రమంలో అంబులెన్స్ వెంట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అంబులెన్స్ వెంటనే వెళ్ళడం జరిగింది. సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పటికి కూడా మెరుగైనటువంటి చికిత్స అంతా ఉంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎలాగైనా పెద్దిని కాపాడండి అంటూ కూడా చేతులెత్తి మరి డాక్టర్లను కోరారు. అదేవిధంగా పెద్దికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు కేసీఆర్. ఇక ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు కావచ్చు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. చాలా వరకు నిన్న అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి హైటెన్షన్కు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున తన అభిమాన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులపై అభిమానులు ఆరాధీశారు. ఇక కేసీఆర్ అరగంటకు పైగా ఐసీయూలో స్పెండ్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి చికిత్స ఇస్తే బాగుంటుంది, ఇంకేమైనా డాక్టర్లు కావాలంటే పిలిపించండి, ఇతర దేశాల్లో ఇంతకుముందు ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఆ పరిస్థితులకు సంబంధించినటువంటి చికిత్సల గురించి మీరు తెలుసుకోండి. యశోద హాస్పిటల్ అంటే మంచి హాస్పిటల్, దీంట్లో మంచి మంచి సేవలు అంతాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా బయటికి వస్తాడనే నమ్మకం మాకుంది. దేవుడు కూడా కాపాడుతాడు, మంచి పనులు చేస్తాడంటూ కూడా కేసీఆర్ అక్కడ చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా ఖర్చుకు వెనుకాడకుండా కాపాడుకుంటాం, ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఆ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఐసీలో వైద్య విధానాన్ని పరిశీలించిన అనంతరం పెద్ది భార్య స్వప్న, పిల్లలు, సోదరులతో కేసీఆర్ మాట్లాడారు. దేవుడున్నాడు, డాక్టర్లు ఉన్నారు, అన్నీ సవ్యంగానే జరుగుతాయని గుండె చెదురద్దంటూ మరి కేసీఆర్ కుటుంబ సభ్యులకు మరి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక అదేవిధంగా డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన త్వరలో కోరుకుంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక అత్యున్నత వైద్యం అందిస్తున్నామంటూ డాక్టర్లు చెప్తా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని యశోద ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోర్కంటి, ఎండీలు ఏఎస్ రావు, జేఎస్ రావు వెల్లడించారు. అమెరికా తదితర విదేశీ వైద్యులతో కన్సల్టెన్సీ తీసుకుంటూ అదేవిధంగా సీనియర్ డాక్టర్ల బృందంతో చికిత్స అందిస్తున్నామని వివరించారు. నిరంతరం ఎంఆర్ఐ, ఇతర పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నామని భరోసా ఇచ్చారంటూ కూడా చూడొచ్చు. ఇక మరో 48 గంటల సమయం పడుతుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని, అయితే బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉందని వైద్యులు తెలిపారు. మెదడు కోలుకోవడానికి మరో 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై పూర్తిస్థాయి స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ వెంట పార్టీ ముఖ్య నేతలు అంటూ కూడా చూడొచ్చు.
ఇక హాస్పిటల్లో దాదాపు 45 నిమిషాల పాటు నా కేసీఆర్ వైద్యులతో పాటు పెద్ద కుటుంబ సభ్యులకు పూర్తి భరోసానిచ్చారు. ఇక కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పల్ల రాజేశ్వర్ రెడ్డి తదితర పార్టీ ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక పెద్దకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి సేవలు అందిస్తే వాళ్ళని వినియోగించుకోండి, ఖచ్చితంగా మీరు మంచి సేవలు అందిస్తారని మీరు ఆశిస్తున్నా, ఎలాగైనా మా కాపాడనట్టు కూడా మరి డాక్టర్లను కోరినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పెద్ద కుటుంబ సభ్యులకు కూడా కేసీఆర్ ధైర్యాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ మంచి ఆరోగ్యంతో బయటికి వస్తాడంటూ కూడా మరి ధీమా వ్యక్తం చేశాడు. ఇక డాక్టర్లతో మాట్లాడుతూ ఇతర దేశాల్లో నిపుణులైనటువంటి డాక్టర్ల సలహాలు తీసుకోండి, మంచి సేవ అండి, మంచి సేవలు అందించండి అంటూ కూడా డాక్టర్లు చెప్పారు. అదేవిధంగా ఖర్చు ఎంతైనా మంచే పెట్టుకుంటామంటూ కూడా పార్టీ అండగా ఉంటుంది, పార్టీ సపోర్ట్ చేస్తా అంటూ కూడా కేసీఆర్ చెప్తా ఉన్నారు. అసలు ఈ పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో ఇంత జోష్ ఎందుకు, ఇంత అభిమానం ఎందుకు, ఇంత కట్టలు తెంచుకునేటువంటి అభిమానం బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎందుకు వస్తుందంటూ కూడా చాలామంది మరి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కేసీఆర్ కావచ్చు నమ్మిన పంటు. చాలా సందర్భాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే కేసీఆర్ దత్తపుత్రుడని చాలామంది సంబోధిస్తూ ఉంటారు. కేసీఆర్కి అత్యంత ఆప్తుడు, దగ్గరైనటువంటి వ్యక్తి. ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్ బాటలో నడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఆశయాల కోసమే పెద్ది సుదర్శన్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు. పార్టీకి లాయల్టీగా చాలా వరకు అనేక కార్యక్రమాలు చేసిండు. నియోజకవర్గాన్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసిండు. ప్రజలంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మంచిగా కోలుకొని బయటికి రావాలంటూ కూడా వాళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దేవస్థానాల్లో పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక నాయకుడు అంటే ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, అదేవిధంగా ఏ ఇతర పదవిలో లేడు, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా ఆయన లేడు. కానీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ వస్తుందంటే నియోజకవర్గాల్లో ప్రతి వ్యక్తిని కూడా ఆయన కుటుంబ సభ్యుల్లాగానే భావించి అందరితోటి కలివిడిగా ఉంటూ అందరితోటి మంచిగా మాట్లాడుతూ ఏ సమస్య వచ్చిందన్నా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూడా మరి వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా మరి ప్రయత్నం చేసేవాడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ కూడా నియోజకవర్గ ప్రజలు చెప్తా ఉన్నాడు. ఆ సమయంలో గెలుస్తూ ఉండే, కాకపోతే కొన్ని కారణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అనేక హామీలు కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో మరి ఆ ప్రాంతం నుంచి పాదయాత్రగా వెళ్ళడం కావచ్చు, ఇదంతా కూడా మరి ప్రజలంతా కూడా ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దాం, ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి చాలానే అభివృద్ధి పనులు చేసిండు, ప్రజలందరితోటి మమేకమై ఉన్నాడు, కానీ ఒకసారి కాంగ్రెస్ వైపు చూద్దామని ప్రజలంతా కూడా అతనికి ఓటేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గ ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో చాలా వరకు డెవలప్మెంట్ చేసిండు. రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు, చాలా వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించిండు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, ఎప్పటికీ ప్రజలను ఒక కుటుంబ సభ్యుల్లాగానే భావించేవాడు. కాబట్టి ఈరోజు ప్రజల నుంచి అపారమైనటువంటి విశేష స్పందన పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం అంతా ఉందంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే చాలామంది వాళ్ళని ఇట్లా మాట్లాడదామంటే వాళ్ళంతా కూడా కన్నీళ్లతోటి సమాధానం చెప్తా ఉన్నారు. మా నాయకుడు, మా గురువు, మా దేవుడు, మా ఆపద్బాంధవుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదేమైనా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు కాస్త మెరుగ్గానే ఉన్నాయంటూ కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇంకొక 48 గంటలు గడిచిన తర్వాతనే ఆరోగ్య పరిస్థితుల గురించి స్పష్టమైనటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని అవయవాలన్నీ కూడా సక్రమంగానే పనిచేస్తూ ఉన్నాయి. గుండె కావచ్చు, అదేవిధంగా ఇతర కిడ్నీలు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, అవన్నీ మంచి పొజిషన్లోకి వచ్చాయి. కానీ మెదడు దగ్గరే కేవలం ప్రాబ్లం చూపెడతా ఉంది. ఆ మెదడు దగ్గరనే కొద్దిగా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ 48 గంటల తర్వాత అలా ఆ మెదడు కూడా స్పందన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన వెంటనే రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ మెదడు దగ్గర ఒకవేళ కరెక్ట్ కనుక ఫంక్షనింగ్ జరిగితే అన్ని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఏదేమైనా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా బయటికి రావాలంటూ కూడా అనేక మంది మరి దేవుళ్ళను ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి.